మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి నామములో దేవాతి దేవునికి స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్య ధ్యానము కొరకై చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. లెంట్ డేస్లో 16వ దినములో రోజులో ప్రవేశింపజేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దారుడువైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి, మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ శుభదినములో కూడా మమ్మల్ని అందరినీ మీరు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు గడపటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకై స్తోత్రం. కొద్ది నిమిషాల వాక్య ధ్యానంలో ఉంటూ ఉండగా మీరే మమ్మల్ని దర్శిస్తూ మాట్లాడుతూ ఉండకే గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుభదినములో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. లెంట్ డేస్లో దేవునికి సమీపముగా రావటానికి ఈ 40 దినాలు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, ధన్యత. దేవుడిచ్చినటువంటి ఈ కాలంలో, సమయంలో దేవుని సన్నిధానంలోనికి వచ్చి దేవుని స్తుతించుట, ఆరాధించుట మనకు మన జీవితాలకు ఎంతైనా అవసరం. నమ్మిన వారు విశ్వాస జీవితంలో ఇంకా స్థిరంగా ఉంటూ, నమ్మని వారు ప్రభువులోనికి రావాలని ప్రయత్నం. ఈ దినములో వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా ఆయన ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు. ఆయన ఉన్నవాడు, ఎప్పటి నుండి ఉన్నవాడు అని మనం గమనిస్తే అనాది కాలములోనే ఆయన ఉన్నవాడు. ఆనాడు ఉన్నవాడు, నేడు ఉన్నవాడు, రాబోయే కాలములో కూడా, తరములో కూడా ఆయన ఉన్నవాడు. నిరంతరము ఆయన ఉన్నవాడు. ఆయనను నమ్ముకొనివాడు ఎవరు అంటే ధన్యుడు అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ధన్యుడు అనేటువంటి మాట కనపడుతూ ఉంది. 5వ వచనం నుండి 8 వచనాల వరకు మనం చదివితే, 5వ వచనం నుండి 8 వచనాల వరకు మనం చదివితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు, ఇద్దరు మనుషులు కనపడతారు. ఒకళ్ళేమో దేవునికి దూరమైనటువంటి వారు శాపగ్రస్తులు అనే మాట కనపడుతుంది ఒక వ్యక్తి. ఎందుకంటే యెహోవాను నమ్ముకొనక యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు, హృదయమును తొలగించుకునేవాడు ఎవరు అంటే శాపగ్రస్తుడు. మరొక వ్యక్తి దేవుని విశ్వసించి దేవుని నమ్ముకున్నటువంటి వాడు ధన్యుడు అనే మాట కనపడుతూ ఉంది. మరలా 2 వృక్షాలు కూడా కనపడతాయి. 2 చెట్లు కూడా కనపడతాయి. ఒకటి ఎడారిలోని అరూహ వృక్షం కనపడుతూ ఉంది. రెండవది అది జలముల యొద్ద ఉన్నటువంటి వృక్షం కనపడుతూ ఉంది. ఎడారిలో ఉన్నటువంటి వృక్షం అది ఫలించదు, అది అభివృద్ధి చెందదు. అరూహ వృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎడారిలో ఉంటుంది కానీ దాని నీడ అంతగా ఉండదు. దాని దగ్గరికి వెళ్ళి దాని కింద ఎవరు కూర్చోరు, ఎందుకంటే దానికి ఆకులు ఉండవని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇద్దరు మనుషులు, 2 చెట్లు. అయితే యెహోవాను నమ్ముకున్న వాడేమో ధన్యుడు, నమ్ముకొనని వాడు శాపగ్రస్తుడు.
ఒక చెట్టేమో నీడనిస్తుంది, ఒక చెట్టేమో నీడనివ్వదు అని రెండు విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఎడారిలో ఉన్నటువంటి వృక్షం ఎలా ఉంది అని మనం గమనిస్తే దాని వలన ప్రయోజనము లేదు. దాని వలన ప్రయోజనం లేదు. దాని వలన ఉపయోగం కూడా లేదు. అయితే జలముల యొద్ద ఉన్నటువంటి చెట్టు, నీటి దగ్గర ఉన్నటువంటి చెట్టు ఎలా ఉంది అని మనం గమనిస్తే అక్కడే ఉంది కదా, యెహోవాను ఆశ్రయించువాడు ఎలా ఉంటాడు అంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు, ఎలా బ్రతుకుతాడు అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. నీటి ప్రవాహము దగ్గర ఉన్నటువంటి చెట్టు, నీటి దగ్గర ఉన్నటువంటి చెట్టు అది ఎప్పుడూ ఫలిస్తూనే ఉంది. అది ఎప్పుడూ చిగురిస్తూనే ఉంది. ఎంత ఎండ వచ్చినా, వేడి వచ్చినా అది తట్టుకోవటానికి కారణం ఏంటంటే జలముల యొద్ద ఉంది. జలముల యొద్ద ఉన్నటువంటి చెట్టు దేనికి భయపడదు. అలాగే దేవుని ఆశ్రయించినటువంటి మానవుడు, దేవుని ఆశ్రయించినటువంటి వాడు దేనికి భయపడడు. ఎందుకంటే అక్కడే ఒక చక్కటి మాట ఉంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు. నమ్ముకున్నవాడు ధన్యుడు మాత్రమే కాదు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. దేవుడే ఆశ్రయం, దేవుడే కంచె, దేవుడే కాపుదల. దేవునిలో ఉన్నటువంటి, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఫలాలిచ్చేవాడిగా, చెట్టు ఏ విధంగా అయితే ఫలాలిస్తుందో, చెట్టు ఏ విధంగా అయితే చిగురిస్తూ ఉందో, ఫలాలిస్తూ ఉందో, అనేకులకు ఆశ్రయంగా ఉంటుందో, అనేకుల ఆకలిని తీరుస్తూ ఉందో, అలాగే దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అలాగే ఫలిస్తాడు, అలాగే ఆశీర్వదించబడతాడు, అలాగే దీవించబడతాడు. అనేకులను దేవుని వైపు నడిపించే వ్యక్తిగా, అనేకులను మార్గాలు చూపించే వ్యక్తిగా యేసు ప్రభువును నమ్మినటువంటి బిడ్డలు అలాగూ ఉంటారు. అలాగూ ఉండి దేవునిలో ఉన్నటువంటి వాడు వర్ధిల్లుతాడు అనేటువంటి వాక్యం మనము చదువుతాం. ఈ లెంట్ డేస్లో కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నటువంటి, ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాలలో దేవునికి సమీపంగా వచ్చి, దేవునికి దగ్గరగా వచ్చి, దేవుని ఆశ్రయించి దేవునిలో మనం ఉంటే చెట్టు ఏ విధంగా అయితే ఫలిస్తూ ఉందో, చెట్టు ఏ విధంగా అయితే ఫలాలిస్తుందో అట్టి జీవితాన్ని, అట్టి విధానాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు కదా, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుని ఆశ్రయించేవారు, దేవుని ఆనుకొని బ్రతికేవారు వారు ధన్యులు అని అంటారు. 20వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, పిల్లలు వాని తదనంతరం ధన్యులవుతారు. వారు మాత్రమే కాదు, వారి పిల్లలను కూడా ధన్యత్వములోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నవాడు, నడిపించగలిగినటువంటి వాడు దేవాతి దేవుడు. అలాగైతే ఈ లెంట్ డేస్లో ఈ 16వ దినంలో దేవాతి దేవుడు మనమును ప్రవేశింపజేసి దేవుని వాక్యాన్ని వినే భాగ్యం, దేవుని మాటలు వినే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఎడారిలో మొలిచిన అరుహు వృక్షం వలె ఉంటావా, లేక అది నీటి దగ్గర ఉన్నటువంటి చెట్టు వలె ఉంటావా? దేవుని ఆశ్రయించి, దేవుని నమ్ముకొని, దేవుని మీద ఆశ పెట్టుకొని, యేసు ప్రభు దేవుడు ఆయన నా పాపాల కోసం మరణించాడు, ఆయన నా నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పాపినైనా నా కొరకు ఆపాదమస్తకం తను తాను అప్పగించుకున్నాడు అని యేసు ప్రభు పాదాల చెంత చేరి పాపినని ప్రాధేయపడితే దేవుడు క్షమించి ధన్యత్వములోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అలాగూ కాదు, నేను అరుహు వృక్షం వలె ఉంటాను,
ఎవరికి ప్రయోజనకరంగా ఉండను అని నీవు అలా ఉంటావా? ఒకవేళ చెట్టే గాని, మానవుడే గాని, దానియేలు గ్రంథంలో చెట్టును మానవుడితో పోల్చారు. లేకపోతే చెట్టు ఏ విధంగా అయితే నీడనివ్వకపోతే దాని వలన ప్రయోజనం ఏంటి? అలాగైతే లెంట్ డేస్‌లోనైనా దేవుని నమ్మి, దేవుని విశ్వసించి, దేవుని పాదాలు పట్టుకొని దీవించబడేవాడిగా ఉండాలి అంటే నీవు నీ కుటుంబం దేవుని సన్నిధికి రండి. దేవుడిని ఆశ్రయించినటువంటి వారిని, దేవుని ఆశ్రయించినటువంటి వానికి దేవుడే ఆశ్రయముగా ఉంటాడు. దేవుడే కాపుదల కింద ఉంటాడు. అందుకే భక్తుడు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు లేమి కలుగదు. దేవుడు కాపరిగా ఉంటే, ఆశ్రయంగా ఉంటే, ఈ లోక శ్రమలు, ఈ లోక బాధలు, ఈ లోక నిందలు అవి రావచ్చు గాని, లేక అవి రావచ్చు గాని, దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుడే మనకు నీడగా ఉంటాడు. దేవుడే మనకు కొండగా ఉంటాడు. అలాగూ ఆశ్రయించినటువంటి వారు ధన్యులు. ఆశ్రయించకపోతే శాపగ్రస్తుడు అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. లెంట్ డేస్‌లో దీవించబడే వానిగా ఉంటావా? శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఇంకా ఉంటావా? ఏది మేలో ఆలోచించుకొని దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. దయాళుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఉదయకాల సమయం నీకు సమీపంలోనికి రావడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకై స్తోత్రం. చిన్న వాక్యం మీరే దీవించి ఆశీర్వదించండి. మీరే దర్శిస్తూలకే గణపరుస్తూ యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలండి.